ఒక చిన్న గ్రామం బజార్లో ఇద్దరు స్నేహితులు దుకాణం పెట్టేవారు. మోటూ మరియు బిర్జూ. మోటూ పానీపూరి అమ్మేవాడు మరియు బిర్జూ జిలేబీ చేసేవాడు. బిర్జూ జిలేబీ రుచిగా ఉండేది మరియు అతను నిజాయితీగా పనిచేసేవాడు. మోటూ రుచి కంటే డబ్బు సంపాదించడం గురించే ఆలోచించేవాడు. ఒకరోజు మోటూకి మార్గంలో ఒక వృద్ధ వైద్యుడు కనిపించాడు. ఇది ప్రత్యేక మసాలా, దీనితో నీ పానీపూరి అందరికీ నచ్చుతుంది. మోటూ లోభంతో మసాలా కొనేశాడు. మరుసటి రోజు మోటూ పానీపూరిలో మసాలా కలిపాడు. ప్రజలు పానీపూరి తిని మళ్లీ మళ్లీ కొనడం ప్రారంభించారు. మోటూ దుకాణం ముందు జనాలు చేరారు. బిర్జూ దుకాణం ఖాళీగా ఉండసాగింది. బిర్జూ బాధపడ్డాడు, కాని ఓటమి అంగీకరించలేదు. తన తాతయ్య పాత జిలేబీ విధానం గుర్తొచ్చింది. అదే జిలేబీ తయారుచేశాడు. మెల్లగా ప్రజలు మళ్లీ అతని దుకాణానికి రావడం ప్రారంభించారు. బిర్జూ మళ్లీ ప్రజాదరణ పొందుతున్నాడని మోటూ చూశాడు. లోభంతో మసాలాని ఎక్కువగా వేయడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు పానీపూరి తిన్న తర్వాత కడుపు నొప్పి మొదలైంది. ప్రజలు మోటూ దుకాణం నుంచి తినడం ఆపేశారు. ఒకరోజు మోటూ భార్య అదే మసాలాను ఇంటి వంటలో వేసింది. ఆహారం తిన్న తర్వాత ఆమెకు నొప్పి వచ్చింది. మోటూ భయపడ్డాడు. మసాలా చెడ్డదని అతనికర్థమైంది. మోటూ మొత్తం మసాలాను పారేసేశాడు. నేను లోభంతో తప్పు చేశాను. నా వల్ల ప్రజలకు ఇబ్బంది జరిగింది. తప్పును ఒప్పుకోవడం గొప్ప నిజాయితీ. అతనికి నిజాయితీగా పనిచేయమని సలహా ఇచ్చాడు. మెల్లగా మోటూ మసాలా లేకుండా మంచి పానీపూరి చేయడం ప్రారంభించాడు. ప్రజలు మళ్లీ అతని దుకాణానికి రావడం ప్రారంభించారు. లోభంతో వచ్చిన విజయం త్వరగా ముగుస్తుంది. నిజాయితీతో వచ్చిన విజయం ఎప్పటికీ నిలుస్తుంది.